అడేంది బస్ దగ్గర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన చెలో హైదరాబాద్ పిలుపుని అందుకొని రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల నుంచి ఫెడరేషన్ నాయకులు ముఖ్య నాయకులంతా ఇక్కడికి హైదరాబాద్ తరలించారు. గన్ పార్క్ నివాళులు అర్పించాం. గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్తూపానికి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే పాలకులకు అధికారులకు ఇదివరకే ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, కానీ అవన్నీ బుట్ట దాఖలైపోయి ఆ సమస్యలను పట్టించుకోలేదు. ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ సాధించుకున్న, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్తూపానికి మేము ఇలా మెమోరాండం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న జర్నలిస్టులు తెలంగాణలో ఎన్నో పోరాటాలు చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్టులు కూడా తమ పాత్ర ఉంది. కానీ ఇలా జర్నలిస్టులకు ఏం చేశారు? 12 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఒక ప్రభుత్వం రెండు దశలుగా ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది జర్నలిస్టులకు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదు. అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది ఇలా పేపర్లు పెట్టుకొని చిన్న పేపర్లు తెలంగాణలో బతుకుతున్నారు జర్నలిస్టులు. వాళ్లకు ఇవ్వాల్సిన అడ్వర్టైజ్మెంట్లు బిల్స్ 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా వాటిని నడపాలి? పత్రికలని ఇలా మూసుకునే పరిస్థితి వచ్చింది పత్రికలని. కాబట్టి ప్రభుత్వం ఎడిపోతుంది, ఏం చేస్తుంది? జర్నలిస్టులకు పుట్టి హామీలు ఇచ్చి వారిని ఏదో తృప్తి పెడుతున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఏ ఒక్కటి సమస్య పరిష్కరించలేదు. ఇళ్ల స్థలాలు అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నా చెప్పిన గత ముఖ్యమంత్రి చెప్పిండు, ఇప్పటి ముఖ్యమంత్రి కూడా చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ ఇంతవరకు ఆ పాలసీ చేయలేదు. ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలా హెల్త్ కార్డులు లేవు, అక్రిడేషన్లు ఇచ్చే గతి లేదు. అక్రిడేషన్లు ఇవ్వడానికి కూడా 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలైనా కూడా కొత్త అక్రిడేషన్లు ఇవ్వడానికి కూడా అవస్థలు అవయమయంలో పడుతున్నారు అంత జర్నలిస్టులు. ఎందుకు ఇలా చేస్తుంది గవర్నమెంట్? జర్నలిస్టులను ఎందుకు వివక్ష చూపుతుంది జర్నలిస్టుల పట్ల? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఇవాళ వచ్చింది కొద్దిమంది ముఖ్య నాయకులే ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ కూడా మేము కదిలించి మరొకసారి చలో అసెంబ్లీ లేకపోతే చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సానుకూలంగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్, చూశారు కదా, ఇది ఇక్కడ ఒక గన్ పార్క్ వద్ద కొంత ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. జర్నలిస్టులు వాళ్ళ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళు ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు టైం పట్టుకొని ఎక్కుదాం.